హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వంటలక కుకింగ్ ఛానల్. ఈరోజు స్పెషల్ కర్రీ వండుతున్నానండి. సండే స్పెషల్ కర్రీ, మటన్ కర్రీ. చూడండి ఎలా వండుతాను. చూడండి ఇంగ్రీడియంట్స్. దానికోసం ఫోర్ ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను, 2 చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర, 1 టమాటో తీసుకున్నాను. టమాటో కూడా వేసి చాలా బాగుంటుంది. అయితే అవన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నామండి నీట్గా. చూసారా, మటన్ నేను 100 గ్రామ్సే తీసుకున్నాను అనమాట. ఓన్లీ 2 మెంబర్స్కే, అంటే మార్నింగ్ వరకే తింటాం కాబట్టి నేను కొంచెమే తీసుకున్నాను, 100 గ్రామ్స్. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్తో తీసుకున్నాను అనమాట. 2 స్పూన్స్ అంటే 2 స్పూన్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. అంటే 2 అంటే సరిపోదేమో, ఒక 4 స్పూన్స్ తీసుకోండి. అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాను ఆల్రెడీ, అండ్ సాల్ట్ అండ్ కారము. ఇది మటను ఆల్రెడీ వాష్ చేసి 1 బౌల్ అయ్యింది. చూడండి. అలాగే మనం మసాలా వేయడానికి కూడా మసాలా దినుసులు తీసుకున్నాను. వెల్లుల్లి 6, 4 లవంగ మొగ్గలు, 2 యాలకులు, అండ్ ఇది దాల్చిన చెక్క, అండ్ షాజీరా కూడా తీసుకున్నాను. జీరా అంటే దాన్ని స్పెషల్గా ఉంటుందని షాజీరా తీసుకున్నాను నేను. తర్వాత ధనియాలు 2 స్పూన్స్, అన్ని 2 స్పూన్స్ తీసుకున్నామండి. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాం. మనం మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకునేవన్నీ వేసేసుకుంటామండి. ఇవన్నీ పొడి మసాలా అలాగా వేసుకుంటాము. తర్వాత దీనిలోనే తీసుకుని అన్నీ వేసేసాము. దీనిలోనే ఒక ఆనియన్ తీసుకుని, అలాగే అంటే ఇందాక పెట్టుకున్నాం కదా, ఆనియన్ పీసెస్ వేసుకున్నా సరిపోతుంది. చిల్లీ ఒక ఆనియన్ తీసుకుంటాను గ్రేవీ రావడం కోసం. ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా మిక్సీ వేసేసుకున్నాము. అది గ్రైండ్ అయ్యాక ఆనియన్ పీసెస్ వేసుకుంటున్నాను కొన్ని. నేను ప్లేస్లో మీరు ఒక ఆనియన్ ఉంచుకున్నా సరిపోతుంది. అలాగే చిల్లీ వేస్తున్నాను. కూడా కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకుందాం. చూసారు కదా, ఇలా మిక్సీ చేసేసుకున్నానండి. దీనిలో ఇప్పుడు టమాటా పీసెస్ కూడా వేసేస్తున్నాను. అప్పుడు మనకి గ్రేవీగా వస్తుంది అనమాట మటన్ కర్రీ. చూడండి, చూసారా, టమాటా 1 టమాటో వేసేసాను. ఇలా పీసెస్ చేసి చాలా గ్రేవీగా వస్తుంది. చూసారు కదా, టమాటా కూడా వేసాక మనకి ఫైన్ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుని కర్రీ స్టార్ట్ చేసేద్దాం. చూసారు కదండి, కర్రీకి దాకా పెట్టేసుకున్నాం. అల్యూమినియం పాత్రలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది కర్రీ ఎప్పుడైనా. అంటే ఫిష్, మటన్, చికెన్ అనేవి కొంచెం దీనిలో వండుకుంటేనే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి. చూడండి, అల్యూమినియం పాత్ర పెట్టి మనం తీసుకున్న ఆయిల్ వేసేసామండి. చూసారు కదండి, ఆయిల్ వేడెక్కిపోయింది. ఆనియన్స్, చిల్లీ వేసేస్తున్నాను. చూసారా, అన్నీ వేసేసుకుని మనం తిప్పేసుకున్నామండి. ఉడుకుతుంది. ఇవి కొంచెం వేగాక గోల్డెన్ కలర్స్ వచ్చే వరకు ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకుంటాము. మూత పెట్టేసుకుంటే. చూసారు కదండి, ఆనియన్స్ బాగా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు మనం తీసుకున్న మటన్ కర్రీ వేసేద్దాము. బౌల్ తీసుకున్నాం కదా, 100 గ్రామ్స్ తీసుకున్నానండి. మీకు శాంపిల్స్ చూపించడం కోసం మటన్ కర్రీ ఎలా ఉంటుందో చూడండి. చక్కగా ఇది వేగే వరకు ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. చూసారు కదండి, చక్కగా ముక్కలు ఉడికిపోయాయి, మగ్గినాయి అన్నమాట. చక్కగా మగ్గినాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఇది మిక్స్ చేసుకుని కొంచెం ఉడికాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలాస్తో, టమాటో అది ఆ సూప్ అంతా వేసేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి, వేసేసాము. అది పచ్చివాసన పోయే వరకు కొంచెం మగ్గనిస్తాము. చూడండి, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం వేసేస్తున్నాను.
చూడండి మొత్తం వేసేసి మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచుకున్నాము, సరిపోతుంది. చక్కగా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి అండి ఎలా వచ్చిందో. చూసేది కదండి, చక్కగా మనం వేసినంత మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు మనం దీనిలో సాల్ట్ వేసుకుంటున్నాము. ఇందాక తీసి పెట్టుకున్నాం కదా 2 స్పూన్స్, రుచికి సరిపడా వేసుకోండి మీరు. తర్వాత పసుపు 2 స్పూన్స్, కారం కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాము. వేసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసి కొంచెం ఉడకడం కోసం వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అయితే కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను చూడండి. ఇందాక బౌల్ తీసుకున్నాము కదా, దానిలో ఒక బౌల్ వేస్తాను ఉడకడానికి. ఉడకాలి కదండి, మటన్ ఎక్కువసేపు ఉడుకుతుంది, అందుకు ఆల్రెడీ మగ్గిపోయింది మనకి ఈ మసాలాతోనే. చూడండి చక్కగా ఎంత గ్రేవీగా వస్తుందో. అందుకే మనం ఆ పేస్ట్ చేసి అలా వేసుకుంటే చాలా గ్రేవీగా వస్తుందండి. ఇందులో కొంచెం గరం మసాలా, మటన్ మసాలా కూడా వేసుకోండి. గరం మసాలా వేస్తున్నాం, కొంచెం గరం మసాలా వేసాను. ఒకసారి మూత పెడితే ఉడికిపోతుంది. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుని ఉడకనిచ్చేద్దాం. కొత్తిమీర ఎక్కువ వేసుకున్నామండి. చూడండి ఇలా తిప్పేసుకుని కొంచెం ఉడకనివ్వండి. చూసుకోండి కొంచెం ఉడుకుతుందండి, లైట్గా వాటర్ కావాలంటే పోసుకోండి. చూసారు కదా వ్యూవర్స్, చక్కగా ఉడికిపోయింది మటన్. గ్రేవీగా మటన్ మసాలా కర్రీ చాలా బాగుంటుంది చూడండి. ఒక 2 మినిట్స్ ఉంచితే మనకి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసాక మనం కట్టేయచ్చు. మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత ఉంచుకోవచ్చు, లేదు ఇంకా తక్కువ కావాలంటే కొంచెం ఎక్కువసేపు ఉంచుకుంటే అది మరిగిపోతుంది, చక్కగా ఉడికిపోతుంది. ఉడికిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం వంటలక కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుంది మనకి. మటన్ మసాలా కర్రీ చాలా బాగుంది. అందరు రెడీ చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే మన సబ్స్క్రైబ్ ఎలా చేయాలో కూడా మన వీడియోస్ అన్నీ చూసి మీరు అన్ని వీడియోస్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.